మోటోరోలా వాళ్ళు ఇండియాలో కొత్త టాబ్లెట్ లాంచ్ చేశారు. దాని పేరే మోటోప్యాడ్ 60 Pro. చూడడానికి అయితే చాలా బాగుంది. దీని బెస్ట్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ సైజ్. దీంట్లో మనకి 12.7 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు. సో యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికైనా, నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూడడానికైనా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది. గేమింగ్ విషయానికి వస్తే మీకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకో చెప్తాను. దీంట్లో డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ ఈ టాబ్లెట్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. సో ఈ ప్రైస్ కి పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు. కాకపోతే మనకి ఇదే ప్రైస్ రేంజ్ లో Xiaomi Pad 7 ఉంది. అండ్ Xiaomi Pad 7 సైజ్ వచ్చేసి కొంచెం చిన్నది, లైక్ 11.7 ఇంచెస్ అనుకుంటా. సో ఈ మోటో టాబ్లెట్ కన్నా డిస్ప్లే సైజ్ కొంచెం తగ్గుతుంది. కాకపోతే దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఈ మోటోరోలాలో ఉన్న ప్రాసెసర్ కన్నా చాలా బెటర్, ఎస్పెషల్లీ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి. సో మీలో ఎవరైనా జస్ట్ వీడియోస్ చూడడానికి, బ్రౌజింగ్ చేయడానికి అయితే ఈ మోటోరోలా టాబ్లెట్ మోర్ దెన్ ఎనఫ్. డెఫినెట్లీ పెద్ద స్క్రీన్ ఉంటే బెటర్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం వీడియోస్ తో పాటు గేమ్స్ ఆడతాను. చిన్న గేమ్స్ కాదు, చిన్న గేమ్స్ అయితే మోటోరోలాలో కూడా మంచిగానే వస్తుంది. హై ఎండ్ గేమ్స్ లైక్ గెన్షన్ ఇంపాక్ట్, జెన్లెస్ జోన్ 0, విదరింగ్ వేవ్స్, ఇలాంటి హై ఎండ్ గేమ్స్ కంఫర్టబుల్ గా ఆడుకోవాలనుకుంటే Xiaomi Pad 7 బెటర్ చాయిస్. ఇది షార్ట్ టర్మ్ కోసమే కాదు, నార్మల్ గా టాబ్లెట్స్ ఎవరైనా కొంటే ఈజీగా 5-6 సంవత్సరాలు వాడతారు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే బెటర్. అది మోర్ పవర్ఫుల్ అండ్ డెఫినెట్లీ మోర్ రిలయబుల్. సో ఫ్రెండ్స్, ఈ రెండు టాబ్లెట్స్ లో మీరు ఏది కన్సిడర్ చేస్తారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి.